మరి ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఇస్ అబ్బా ఆ కళ నిజమైతే బాగుండు అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? పటాస్ లో శ్రీముఖిని పీకేసి నన్ను యాంకర్ గా చేస్తే అబ్బా అబ్బా. నెక్స్ట్, మా అయ్య నేను కలిసి మందు కొట్టినట్టు వచ్చిన కళ నిజమైతే బాగుంది అనిపిస్తుంది. ఆ కళ ఇవాళ రాత్రి నిజం చేద్దాం. ఏం చేస్తుంది, మీ అయ్య అనుకుంటాడు కదా, మెల్లగా బాటిల్ పక్కన పెట్టు, నువ్వు మెల్లగా తాగుతుండు. రేపు పొద్దున్న అబ్బా నేను రాత్రి నేను మా అయ్య కలిసి తాగినామరా అని చెప్పంతే. నేను తాగింది మిగిలింది నువ్వు తాగినవు రా అని ఆయన అంటాడు. నెక్స్ట్, సమంతకి నాగ చైతన్యతో కాకుండా నాతో పెళ్లి కళ అయితే బాగుంది. అది పీడకల కళ కాదు. అది కూడా ఎవరికి? సమంతకి పీడకలది. నెక్స్ట్, ముగ్గురు అమ్మాయిలు మోకాళ్ళ పైన ఉండి అనిల్ ఐ లవ్ యూ అనిల్ అంటే నిజంగా కళ నిజం అయితే బాగుంది అనిపిస్తుంది. రాజు హరి ఇద్దరు అమ్మాయిలు అని అనుకుందాము. వాళ్ళిద్దరు మోకాల మీద పడిపోయి అనిల్ అనిల్ వి లవ్ యూ ఐ లవ్ యూ అని అంటుంటారు. నీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి, నువ్వు ఎట్లా అసలు రియాక్ట్ అవుతావు చూద్దాం రా. ఓకే, మా పటాస్ కి వచ్చిన ఒక అందగాడిని ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ అనిల్ నావాడే, నాకే పడతాడు చూడు, నేను ప్రపోజ్ చేస్తా. నీకు పడతాడు, నన్ను లవ్ చేస్తాడు. నా అంత సన్నమైన నడువు నీకుందా? నాకే పడతాడు అనిల్. ఎవరు కడితే ఏంది, పడతాడు కదా నడు. అనిల్ ఇట్లా ఆడ అలా చేస్తాడా? నేను అలా కదిపి నన్ను పెళ్లి చేసుకో అనిల్. ప్లీజ్, నన్నే ప్రేమించు అనిల్, నన్నే ప్రేమించు. దొంగ నచ్చలే నేను చూడంత అందంగా చూసి అందుకని నచ్చలేదు. నువ్వు నా కొడుకు, నాకు ఎంత సంతోషంగా ఉంది. ఇంతమంది ఫాలో, ఇంత ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకో, ఏముంది. ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసిరు. నెక్స్ట్, రవి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఈ కళ నిజమైతే బాగుండు అనిపిస్తుంది. అందులేం బాగున్నానా, ఐ లవ్ యూ నానా. నెక్స్ట్, ఇప్పటికిప్పుడు నాకు పెళ్లి అయ్యి నెక్స్ట్ ఎమ్మటే శోభన కాలు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు హరి. అమ్మా నాకొద్దు. అరే అన్ని అడుగు కావాలంటే ఎక్స్పీరియన్స్ ఏడాడు నీకు బాగుంది కదా శోభను. ఇక్కడ నుంచి ప్రిపేర్ చేస్తాం, స్టేజ్ మీద మిమ్మల్ని నలుపుదాం. అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని నలుపుతున్నారు బాగా. ప్రపంచంలో ఉన్న మేకప్ అంతా బ్యాన్ అయితే ఆ కళ వస్తే ఎంత బాగుండా అని శ్రీముఖి అక్క బాగా కష్టపడాల్సి వస్తుంది. వామ్మో, ఈమె మేకప్ తీసినప్పుడు డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయి రాడా. నెక్స్ట్, సన్నీ లియోన్ వచ్చి నాకు కిస్ ఇస్తే బాగుంటుందని కల. అట్లా మూతి పెడితే ఎట్లేస్తుందిరా? ఇప్పుడు సన్నీ లియోన్ టీవీ చూస్తుందిరా, నిజంగా సన్నీ లియోన్ తో నువ్వు మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలి, వచ్చి ముద్దు ఇవ్వచ్చు కదా అని అడగాలి. ఎట్లా అడుగుతాడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు సన్నీ లియోన్ అని అనుకుందాం. హే సన్నీ, ఐ లైక్ యు బేబీ, గివ్ మీ ఎ కిస్. యా ఐ యామ్ నాట్ యువర్ బేబీ, యు ఆర్ మై కిడ్, గివ్ కమ్ హియర్. నెక్స్ట్, ప్రభాస్ ని పెళ్లి చేసుకున్నట్టు కలొస్తే అబ్బాది నిజమైతే బాగుండు అనిపిస్తుంది. నీ పేరేంటి నాన్న? కీర్తి. నాకు అంటే కీర్తి అనే పేరు స్కూల్లో మా ఫ్రెండ్ పేరు కూడా ఉండే, ఏడిపిస్తుంది అనమాట. జనరల్ గా ఇమాజిన్ మీ హస్బెండ్ పేరు ఫ్యూచర్ లో శేషు అని ఉంటే కీర్తి శేషులు. శేషు అనే అబ్బాయిని నువ్వు ప్రేమించలేకపోతే అరేంజ్ మ్యారేజ్ లో వచ్చాడు, పేరు మార్చుకోండి అని అంటారా, నువ్వు మార్చుకుంటావా? నేను చేసుకోను కదా. ఎందుకు చేసుకో అమ్మా, కీర్తి శేషులు అంటున్నారమ్మా. నాకు రవితో డాన్స్ చేయాలనే కోరిక తీరితే బాగుండు అనిపిస్తుంది. ఒక మంచి లవ్ రొమాంటిక్ పాట ఏంట్రా? వెరీ గుడ్. నెక్స్ట్, బాహుబలిలా ప్రభాస్ బదులు రవి అని నేను పెడితే బాగుంటుంది. కానీ ఆలోచన వచ్చింది కదా, నేను కూడా తొందరలో సినిమా తీస్తున్నానా, అందులో నువ్వు చూడగానే అబ్బా సూపర్ రవి అన్న అంటున్నాను ఆ రోజు. నెక్స్ట్, పటాస్కు నేను సెలబ్రిటీగా వచ్చినట్టు కళ వస్తే అది నిజమైతే. ప్రతి ఎపిసోడ్ లో మా స్టూడెంట్స్ అతి పెద్ద సెలబ్రిటీస్, ఇవాళ మీరే సెలబ్రిటీస్, నువ్వే సెలబ్రిటీ. సెలబ్రిటీ
సెలబ్రిటీస్ రేంజ్ లో ఒక డైలాగ్ గానీ ఒక డాన్స్ గానీ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి నిజంగానే వాట్ సెలబ్రిటీ అని అనిపించుకునేలాగా చేయాలి. ఓకే రెడీ, డైలాగ్ రెడీ. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ వచ్చి ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలరాయుడు రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గృహరాజ్యంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోటు కోసామని చెప్పిన కోర్టుకు వలతాయి, తీరాల్లో కిరీటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నా పిల్లం నాకు విడాకులు ఇచ్చిన కలం నిజమైతే నాకు హ్యాపీ ఉంది. ఎన్ని పెళ్లి చేసుకుంటావు, ఎంతమందికి విడాకులు ఇస్తావు? దాంతో భరిసలేకపోతున్నా, రోజు కొడుతుంది అది. ఏం మేము చేయాలి? భరిస్తున్నావా మేము? అరే నీకంటే ఏందా, నా మంచిగా దొరికిరు, నా కర్ర దొరికింది, ఏం చేయమంటావు? నాకు దొరికింది తెల్లగుండొచ్చేమో, కానీ మనసు నల్లదు రా కర్రది. అరే అన్ని అట్లనే ఉంటా, నాకు అర్థం కాదు. యాదమ్మా నీ మొగుడు చూడు ఎట్లా వేస్తున్నాడు. ఆ ఇంటి పని చేస్తాను ఫ్రెండ్లీ ఇప్పుడు ఏమన్నా. నెక్స్ట్ నాకు నైట్ శ్రీముఖి సాంగ్ డెడికేషన్ కల వచ్చిందనా, అది నిజమైతే బాగుంది అనిపిస్తుంది. ఏం సాంగ్ నాన్న? కాటం రాయల్లో నుంచి ఒక సాంగ్. పాడు నాన్న. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ముక్కిరి బిక్కిరి చేస్తున్నావే. ఇదా పంచు. ఇదే పాట మొన్న నిన్ను సాయిబాబు గుడి దగ్గర చూసిన, ఇదే పాట వాడుతున్నా. సెకండ్ టాపిక్, ఎలాంటి ప్లేసెస్ కి మనం తోడుని తీసుకెళ్తాం? తెలియని పెళ్లికి వెళ్తున్నప్పుడు భోజనం తినాలంటే ఒక్కరికి సిగ్గేస్తుంది కదా, ఫ్రెండ్ ని తోడు తీసుకొని వెళ్తాను నేనైతే. ఫర్ ఎగ్జాంపుల్ రాజుగాడు నీ ఫ్రెండ్, మా పెళ్లికి వస్తున్నావు అని అనుకొని రా. రాజు చెప్పు. సిగ్గు లేకుండా పెళ్లికి వెళ్ళి తినేసొద్దాత. హలో అండి. హలో హలో. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏ జల్దీ రా, మాట్లాడిన చాలు కానీ జల్దీ రా. హాయ్ అండి. దేనికి వచ్చారండి? అదే మిమ్మల్ని కలవడానికి వచ్చిన. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. లేదండి, మా చుట్టాలు ఎవరో తద్దినం పోయారు, అది. చచ్చిపోతే హ్యాపీ మ్యారేజ్ డే అంటారా? తినాలంట 11 రోజులు గట్టి పెడతారు. మంచి తిందాం. ఇన్నే ఉందా మనం మీద నాన్ వెజ్ ఉంటుందా? అన్ని ఉంటాయి పక్కా కదా. ఏమండి? భోజనం తినేసుకోండి. ఆగండి. పాపం మా తాత చనిపోయినప్పుడు ఒకే మాట అన్నాడండి. ఏమన్నాడు? అందరికి భోజనాలు గట్టి దాబాలా? బోటి కూర, మటను, చికెన్ పెట్టారండి, కానీ తాత మాత్రం వదిలేయండి. రవి శ్రీముఖి ఏడ్చింది చాలు, ఇంక భోజనాలు ఎక్కడ చెప్పరా? భోజనాలు తినేసేళ్ళండి. కానీ ఒక్క మాట చెప్పాలండి మా తాత గురించి. అదేంటి తినా? ఆడా లేదు, అన్నం లేదు, ఏం లేదు, నడు. అగో భోజనాలు పెట్టారండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కానీ తాత ఎక్కడి నుంచి వస్తాడు? అయ్యగారు, నేను బాధలో ఎక్కువ తిన్నా, మన భోజనం మొత్తం అయిపోయి. నేను కూర్చొని ఏడవాలి. అయ్యో భోజనాలు అయిపోయాయంట. ఎవరండి చారణ సీన్ కి బారణ యాక్టింగ్? అయ్యా పర్లేదు, మిగిలిపోయిన ఆకులు ఉన్నాయి అక్కడ కొంచెం కొంచెం. దా ఆకులు ఉన్నాయట దా. ఓకే నెక్స్ట్ ఆన్సర్. హర్రర్ మూవీస్ కి వెళ్ళినప్పుడు తోడుకి తీసుకెళ్ళి. ఏ మమ్మల్ని రక్కనిక? స్నేహ నీ వాయిస్ చాలా బాగుంది. హారర్ మూవీస్ లో ఉండే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడు, ఒక నక్కలాగా అరిచి చూపించు. రైట్ రైట్ రైట్. నువ్వు అడవిలో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తావు, నీ ఫేస్ లో భయం ఎట్లుంటుందో చూద్దాం. నిజంగానే అడవికి వచ్చినట్టు అనిపించింది కదా, పెద్ద ఎలుగు పండి దాని తర్వాత పంది. లాస్ట్ ఆన్సర్. అదే అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ తోడుగా తీసుకెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని, నువ్వు నన్ను ప్రపోజ్ చేయాలి, నువ్వు నన్ను గాఢంగా 3 years నుంచి ప్రేమిస్తున్నావు, ఏం చెప్పి ప్రపోజ్ చేస్తావు? జస్ట్ ఐ లవ్ యూ కాకుండా. నువ్వు అంటే మీ రెడీ. ఏమైంది చిన్న రైడు, చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఎంట ఎందుకు పడుతున్నావు? నువ్వు అంటే ఇష్టం కాబట్టి వెంట పడుతున్నాను. నీకు తెలుసు కదా నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని. పెళ్లి ఫిక్స్ అయినా ప్రపోజ్ చెయ్యి. అబ్బా సిగ్గెందుకు పడుతున్నావు? అయిపోయిందా? పెళ్లి అయితే వదిలేస్తావా? అంటే పిల్లలు పుట్టారని తెలిస్తే ఏం చేస్తావు? పెంచుకుంటాడు.